హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అరబిక్ తెలుసుకుందాం తెలుగులో. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మీరందరూ బాగోవాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఈ అరబిక్ వీడియోస్ అనేవి గల్ఫ్ దేశాలలో పనిచేసే మన తెలుగు వాళ్ళకి చాలా ఉపయోగకరమైన వీడియోస్ అండి. చాలామంది బ్రతుకుదెరువు కోసము గల్ఫ్ బాట పడుతున్నారు. మన తెలుగు వాళ్ళు ఎందరో ఉన్నారు గల్ఫ్లో పనిచేసే వాళ్ళు. మరీ ముఖ్యంగా హౌస్ డ్రైవర్గా, అలాగే ఇంట్లో పనిచేసే పని మనుషులుగా చాలామంది తెలుగు వాళ్ళైతే ఈ గల్ఫ్లో ఉన్నారు. అందులో నేను ఒకదాన్ని. ఎందుకంటే ఈ రోజులలో, ప్రస్తుతం ఉన్న ఈ రోజులలో భార్య భర్త ఇద్దరు సంపాదిస్తే కానీ గడవని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. అలా పిల్లల భవిష్యత్తు కోసము, పిల్లల్ని చదివించడానికి, ఏదో అవసరం నిమిత్తం కోసము ఈ గల్ఫ్కి వచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి వచ్చిన కొత్తలో భాష అనేది ఏమీ అర్థం కాదు. వాళ్ళకి కొంతలో కొంతమంది కన్నా ఈ అరబిక్ వీడియోస్ ఉపయోగపడతాయనే ఉద్దేశంతో నేను అప్లోడ్ చేస్తున్నా. చాలామంది కామెంట్లలో కొంతమంది నీకేం తెలుసని వీడియోస్ అప్లోడ్ చేస్తున్నావు, ఈ తుర్క భాష ఎవరి కోసమైనా అప్లోడ్ చేస్తున్నావు, దీనివల్ల మాకు ఉపయోగం ఏంటి అని కామెంట్ చేస్తున్నారు. బ్రదర్స్కి సిస్టర్స్కి నేను ఒకే ఒక ముఖ్య విషయం చెప్తున్నా. అదేంటంటే ఇవి గల్ఫ్లో పనిచేసే మన తెలుగు వాళ్ళకి ఉపయోగపడతాయి ఈ వీడియోస్. మీకు ఉపయోగం లేదనుకుంటే వీడియో చూడకండి, పైకి నెట్టేయండి. అంతేగాని మీకు తెలియని కామెంట్లు మాత్రం చేయకండి ప్లీజ్, ఇట్స్ మై రిక్వెస్ట్. ఇంకా వీడియోలో ఈరోజు అది లేక ఇది అనడాన్ని అరబిక్లో హాదా లేక హాది అంటారు. హాదా లేక హాది అని అంటారు. అదే ఇంగ్లీష్లోనైతే దిస్ ఆర్ దట్. ఇది సెల్ ఫోన్. దీన్ని అరబిక్లో హాది అల్ జువ్వాల్, హాది అల్ జువ్వాల్ లేదా హాది జువ్వాల్ అంటారు. అల్ జువ్వాల్ అనేది రేర్గా వాడతారు, జువ్వాల్ అని అయితే ఎక్కువ శాతం వాడతారు. హాది అల్ జువ్వాల్, దిస్ ఈజ్ మొబైల్ అంటారు. అది నా గది, అది నా గది అనడాన్ని అరబిక్లో హాదా అన గుర్ఫా. హాదా అంటే అది, అన అంటే నా, గుర్ఫా అంటే గది. హాదా అన గుర్ఫా, అది నా గది, లేదా హాద గుర్ఫా అన, హాద గుర్ఫా అన అలా కూడా చెప్తారు. ఈ రెండు కాకుండా హాద గుర్ఫతి అన్నా కూడా అది నా గది అనే దానికి సేమ్ అర్థం వస్తుంది. హాద అన గుర్ఫా లేదా హాద గుర్ఫా అన లేదా హాద గుర్ఫతి, ఈ మూడిట్లో ఏ వాక్యం వాడినా కూడా అది నా గది అనే దానికి సమానమైన అర్థం వస్తుంది. అదే ఇంగ్లీష్లోనైతే దిస్ ఈజ్ మై రూమ్, దిస్ ఈజ్ మై రూమ్ అంటారు. ఇది నా కారు. దీన్ని ఇంగ్లీష్లో దిస్ ఈజ్ మై కార్, దిస్ ఈజ్ మై కార్ అంటే ఇది నా కారు అని అర్థం. అదే అరబిక్లో ఎలా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. హాదా సయ్యారా అన, హాద సయ్యారా అన. హాద అంటే ఆ, సయ్యారా అంటే కారు, అన అంటే నాది. హాద సయ్యారా అన లేదా హాద అన సయ్యారా. హాద అది, అన నా, సయ్యారా కారు, అది నా కారు. హాద అన సయ్యారా ఇలా కూడా చెప్తారు. ఈ రెండు కాకుండా హాద సయ్యార్తి, హాద సయ్యార్తి అంటే కూడా అది నా కారు అనే దానికే సమానమైన అర్థం వస్తుంది. ఈ మూడింట్లో మనం ఏ వాక్యం వాడినా కూడా అది నా కారు, దిస్ ఈజ్ మై కార్ అనే దానికి సేమ్ అర్థం వస్తుంది. ఇప్పటి వరకు మనము అది ఇది దాని గురించి చెప్పుకున్నాము, హాదా హాది అని. ఇప్పుడు ఇవి, ఇవన్నీ, ఇవి లేక ఇవన్నీ అనడాన్ని అరబిక్లో హదోలా, హదోలా లేదా హదోల్. అవన్నీ ఇవన్నీ అంటే హదోలా, హదోల్ అంటారు. ఒకటి ఉన్నదాన్ని హాదా హాది అంటారు. ఒకటి కన్నా ఎక్కువ ఉంటే హదోలా, హదోల్, హదోలా, హదోల్ అని కూడా అంటారు. దీస్ ఆర్, అదే ఇంగ్లీష్లోనైతే దీస్ ఆర్. ఒకటి కన్నా ఎక్కువ ఉంటే వాటిని ఇంగ్లీష్లో దీస్ ఆర్ అంటారు. ఒకటి ఉంటే దిస్ ఈజ్ లేదా దట్ ఈజ్. ఇంగ్లీష్లో ఒకటి కన్నా ఎక్కువ ఉంటే దీస్ ఆర్ లేదా దోస్ ఆర్ అంటాము. అదే అరబిక్లోనైతే ఒకటి ఉంటే హాదా హాది అంటారు. ఒకటి కన్నా ఎక్కువ ఉంటే వస్తువులు కానీ ఇంకేమైనా కానీ ఒకటి కన్నా ఎక్కువ ఉన్న వాటిని హదోలా, హదోలా అంటారు. అవి లేదా అవన్నీ అనడాన్ని హదోల్, హదోల్ అంటే దోజార్ అని ఇంగ్లీష్లో అంటారు. ఇందాక చెప్పాను కదా, ఇవి ఇవన్నీ అంటే హదోలా అంటారు. అవి అవన్నీ అనడాన్ని హదోల్, హదోల్ అంటారు అరబిక్లో.
అవన్నీ ఎంత, అవన్నీ ఎంత అని అడగడాన్ని అరబిక్లో కమ్ హదోల్ అంటారు. కమ్ అంటే ఎంత, హదోల్ అంటే అవన్నీ. కమ్ హదోల్ అంటే అవన్నీ ఎంత. ఎక్స్క్యూజ్ మీ, అవన్నీ ఎంత అని అడగాలంటే ఎక్స్క్యూజ్ మీ అనడాన్ని అరబిక్లో లౌసమాహ్ అంటారు. కమ్ అంటే ఎంత, హదోల్ అంటే అవన్నీ. లౌసమాహ్ కమ్ హదోల్ అంటే ఎక్స్క్యూజ్ మీ, అవన్నీ ఎంత అని అర్థం. హౌ మచ్ ఆర్ దోస్ ఆల్, ఇంగ్లీష్లో అయితే హౌ మచ్ ఆర్ దోస్ ఆల్ అంటే అవన్నీ ఎంత అని అర్థం. ఇది ఇంట్లో మాట్లాడే అరబిక్ భాష అండి. నేను అరబిక్ స్కూల్కి వెళ్ళి అరబిక్ నేర్చుకోలేదు. నేను ఇక్కడ ప్రజెంట్ వర్క్ నిమిత్తం వచ్చాను. వాళ్ళు మాట్లాడుతుంటే విని నాకు తెలిసినవి కొంతమందికి గల్ఫ్ దేశాలలో పనిచేసే మన తెలుగు వాళ్ళకు ఉపయోగపడతాయనే ఉద్దేశంతో నేను ఈ వీడియోస్లలో అప్లోడ్ చేస్తున్నా. ఇది స్పోకెన్ అరబిక్, ఇది ఇంటర్నేషనల్ అరబిక్ కాదు, బుక్స్లలో ఉండే అరబిక్ కాదు. వాళ్ళు మాట్లాడుతుంటే విని నేను ఇందులో మీకు ట్రాన్స్లేషన్ చేసి చెప్తున్నా అంతే. దయచేసి ఎవరు కూడా బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి. అవన్నీ పాడైపోయాయి, అవన్నీ పాడైపోయాయి అనడాన్ని అరబిక్లో హదోల్ కిల్ల ఖర్బాన్, హదోల్ కిల్ల ఖర్బాన్ లేదా హదోల్ కుల్లు ఖర్బాన్. కిల్లా అన్న మొత్తం అని వస్తుంది, అవన్నీ మొత్తం. కుల్లు అన్న అవన్నీ మొత్తం అని వస్తుంది. హదోలా కుల్లు ఖర్బాన్ అంటే అవన్నీ పాడైపోయాయి అని అర్థం. ఖర్బాన్ అంటే పాడైపోయాయి అని అర్థం. హదోలా కుల్లు ఖర్బాన్, హదోల్ కుల్లు ఖర్బాన్ అంటారు. చెత్తలో పడేయి అంటే అరబిక్లో గత్తె ఇస్బాలా అంటారు. గత్తె అంటే పడేయి, ఇస్బాలా అంటే చెత్త అని అర్థం. గత్తె ఇస్బాలా అంటే చెత్తలో పడేయి అని అర్థం. దాన్ని ఇంగ్లీష్లో త్రో ఇన్ డస్ట్బిన్, త్రో ఇన్ డస్ట్బిన్ అని అంటారు. మనం ఈ వీడియోలో ఇప్పటివరకు నేర్చుకున్న, తెలుసుకున్న పదాలని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం. మీరు గనక గల్ఫ్ దేశాలలో పనిచేస్తున్నట్టయితే, మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇలాంటి అరబిక్ వీడియోస్ ఇంకా చాలా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇవి మరీ ముఖ్యంగా గల్ఫ్ దేశాలలో పనిచేసే వాళ్ళకి చాలా ఉపయోగపడతాయి. హాదా లేక హాది అంటే ఇది లేక అది అని అర్థం. హాది అల్ జువాల్ అంటే ఇది సెల్ ఫోన్ అని అర్థం. హాదా అన గుర్ఫా లేదా హాద గుర్ఫా అన లేదా హాద అన గుర్ఫతి, ఈ మూడిట్లో ఏది చెప్పినా కూడా అది నా గది అనే అర్థమైతే వస్తుంది. హాద సయ్యారా అన లేదా హాద అన సయ్యారా లేదా హాద సయ్యార్తి, ఈ మూడిట్లో ఏదన్నా కూడా అది నా కారు అనే దానికి సమానమైన అర్థం వస్తుంది. హదోలా లేదా హదోల్ అంటే ఇవి ఇవన్నీ, అవి అవన్నీ అనే అర్థం వస్తుంది. కమ్ హదోల్ అంటే అవన్నీ ఎంత అనే అర్థం వస్తుంది. లౌసమాహ్ కమ్ హదోల్ అంటే ఎక్స్క్యూజ్ మీ, అవన్నీ ఎంత అని అర్థం. లౌసమాహ్ అంటే ఎక్స్క్యూజ్ మీ అని అర్థం. హదోల్ కిల్ల ఖర్బాన్ లేదా హదోల్ కుల్లు ఖర్బాన్ అన్న అంటే ఇవన్నీ లేదా అవన్నీ పాడైపోయాయి అనే అర్థం వస్తుంది. కిల్లా లేదా కుల్లు అంటే మొత్తం అని అర్థం. గత్తె ఇస్బాలా, గత్తె అంటే పడేయి, ఇస్బాలా అంటే చెత్త, గత్తె ఇస్బాలా అంటే చెత్తలో పడేయి అని అర్థం. ఇవి మన గల్ఫ్లో ఇంట్లో పనిచేసే మన తెలుగు వాళ్ళకి చాలా ఉపయోగకరమైన వీడియోస్ అండి. ఇది స్పీకింగ్ అరబిక్ అండి, ఇంట్లో మాట్లాడే అరబిక్. ఎందుకంటే నేను ఇంట్లోనే వర్క్ చేస్తున్నా కాబట్టి నేను ఈ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గుడ్ డే అందరికీ.